హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ చదువుకున్న వాక్యములు మనం గమనిస్తే, మరి ఇంతకు మునుపు కూడా మనం వాక్యంలో నుంచి విశ్వాసం అంటే ఎలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తుందో, విశ్వాసం ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మనం చెప్పుకున్నాం. ఒకటి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. రెండోదిగా, విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనదని వాక్యం నుంచి ధ్యానించుకున్నాం. అంటే విశ్వాసంతోనే రాబోయే వాటిని ఆశతో ఎదురు చూడాలి. అది ఏంటిది? దేవుని రాకడ, యేసుప్రభు రాకడ కోసం మనం ఎదురు చూడాలి విశ్వాసంతోనే. విశ్వాసం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎదురు చూస్తారు. విశ్వాసం లేని వారు ఆయన రాకడ మీద, ఆయన రాజ్యం మీద ఆశ ఉండదు. ఎంతసేపు భూ సంబంధమైన వాటిపైన ఆశ ఉంటుంది. రెండోదిగా, కంటికి కనిపించనివి నమ్ముతారు. విశ్వాసం కలిగి దేవుని నమ్ముతారు, ఆయన పరలోక రాజ్యం నమ్ముతారు. కాబట్టి విశ్వాసం ద్వారా మనం రాబోయే వాటిని ఎదురు చూడగలుగుతాము, ఆయన రాకని ఎదురు చూస్తాము. రెండోదిగా, ఆయన రాజ్యాన్ని, దేవుని మనం సంపూర్ణంగా నమ్ముతాము. ఈరోజు విశ్వాసం ద్వారా ఇంకా ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని కూడా నమ్మాలి. దేవుడు ఖచ్చితంగా ఏ కార్యమైనా కూడా చేస్తాడు. ఏ కార్యమైనా కూడా ఆయన చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన ఫలాన్ని దయచేస్తాడు. ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఆయన ఆశ్చర్యకరుడు, మహాశ్చర్య కార్యం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుని ప్రజలు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అద్భుతాలు చూడాలంటే విశ్వాసం ఉండాలి మనలో. ఫలాన్ని దయచేసే దేవుడు ఆయన. మన సొంత శక్తి వలన, మన జ్ఞానం వలన, డబ్బు వలన ఏది జరగదు. అవి కొంతవరకు జరుగుతాయి కానీ అన్ని జరగవు. దేవుని కార్యాలు మనం కన్నులారా చూడాలంటే, దేవుని యొక్క గొప్ప గొప్ప మహాశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు చూడాలంటే అది విశ్వాసం ద్వారానే జరుగుతాయి. మనలో గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే కార్యాలు చూడగలుగుతాము. ఆ కార్యాల ద్వారా నువ్వు చూడడమే కాదు, ఆ కార్యాలు నువ్వు పొందుకోవడమే కాదు, ఆ కార్యాల ద్వారా అనేకులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. గొప్ప దేవునికి మహిమ కలుగుతుంది. అందుకనే మన జీవితము విశ్వాసం కలిగిన జీవితంగా ఉండాలి. మన ప్రార్థనలో కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి.
విశ్వాసం కలిగి కూడా ఈ లోకంలో మనం జీవించాలి. పేరుకు ఏదో విశ్వాసాలను చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం తగిన జీవితాన్ని జీవించాలి. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు విశ్వాసము కలిగి జీవించిన వారు. ఈ పట్టికలో రాయబడింది ఈ యొక్క 11వ అధ్యాయం, హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క యోధులు, విశ్వాస పరుల యొక్క జీవితాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. వీళ్ళందరూ కూడా వారి విశ్వాసం బట్టి దేవుని యొక్క కార్యాలు చూసినారు. గొల్యాతుని చంపడానికి ఆ సౌలు ఒక రాజు ఉన్నా కూడా భయపడుతున్నాడు. కానీ దావీదు చిన్నవాడు, అతను కొట్టేంత శక్తి లేదు, శరీరపరమైన శక్తి లేదు, ఆయనకి బలం లేదు. ఎందుకంటే అతడు చిన్నవాడు. గొల్యాదేమో ఎంతో బలాఢ్యుడు, అతడు ఎంతో యుద్ధ పూర్ణుడు, యుద్ధం కలిగిన యుద్ధ వీరుడు. కానీ దావీదు మాత్రం ఒక చిన్న పిల్లగాడు, చిన్న బాలుడు. అలాంటి చిన్న దావీదు గొల్యాతుని ఒక్క రాయితోనే అతన్ని హతమార్చినాడంటే ఇతనికున్న శరీర బలం కాదు, శరీర శక్తి కాదు, ఆయుధాలతో చంపలేదు. అతడు అన్నాడు, యుద్ధము యెహోవాదే అన్నాడు. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే. విశ్వాసం ద్వారా అతడు గొల్యాతుని హతమార్చినాడు. బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. ఏలియా మనలాంటి మనుషుడేనంట, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది? వర్షం పడమంటే పడింది, ఆగమంటే ఆగిపోయింది. అంటే ఎంత గొప్ప కార్యాలు చేసినాడు చూడండి. దేవుని యొక్క కార్యాలు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవరు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. అది ఏదైనా కూడా. సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆపిన దేవుడు మన దేవుడు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన ఏ కార్యమైనా కూడా చేయగలుగుతాం. ఏలి యొక్క పట్టుదలతో ప్రార్థన చేసినాడు, వర్షం పడమంటే పడింది. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది ఆయన ప్రార్థన చేస్తే. ఇదంతా ఎలా జరిగిందంటే అతనిలో ఉన్న బలమైన విశ్వాస సహితమైన ప్రార్థన అది. అంతేకాదు, ఇక్కడ బైబిల్లో హెబ్రీ రాసిన పత్రిక ఈ 11:33-34 వచనం చూస్తే, వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొండ్రి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధముల పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఇక్కడ చూడండి, విశ్వాసం వలన వాళ్ళు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినారు చూడండి. రాజ్యాలను జయించినారంట. విశ్వాసమును బట్టి వాళ్ళు రాజ్యాలు జయించినారు. వాళ్ళ శక్తి వలన, వాళ్ళ బలం వలన జరగలేదు. వీళ్ళు దేవుని ప్రజలు కొద్ది సైన్యమైనా కూడా గొప్ప గొప్ప రాజ్యాలను జయించినారు వాళ్ళు. అది విశ్వాసం ద్వారా. అంతేకాదు, వాళ్ళు వాగ్దానములను పొందిరి. ఎట్లా పొందినారు? విశ్వాసం ద్వారా. దేవుని యొక్క వాగ్దానాలు పొందినారు. సింహాల నోళ్ళను ఏం చేసినారు? మూసిరంట. సింహాల నోర్లు మనందరూ తెలుసు. దానియేలు అతడు ప్రార్థన చేయడానికి ప్రార్థన ముమ్మారు చేసేవాడు. ఓర్వలేని వారు ఏం చేసినారంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ప్రార్థన చేయొద్దు రాజా, నీకు మాత్రం మొక్కాలి, నీ దేవతకు మాత్రం మొక్కాలి. ఎవరికి ప్రార్థన చేసినా కూడా వాళ్ళని ఏం చేయాలంటే సింహాల బోన్లు వేయాలి. ఎందుకంటే దానియేలు దినదినము గొప్ప స్థితిలో వెళ్ళిపోతున్నాడు. మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి.
అది చూసిన తోటి వాళ్ళకి ఓర్వలేక ఈ దానిని ఎట్లాగా లేకుండా చేయాలని చూసినారు. కానీ దానియేలు మాత్రము ఏ చట్టం వచ్చినా కూడా ఆ దానియేలు ఏం చేసినాడంటే అతడు మాత్రం ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేసినారు. అదే మనమైతేనా ఏం కాదులేండి బ్రదరు, చట్టం వచ్చింది, ప్రభుత్వం చెప్పారు, ప్రార్థన చేయొద్దన్నారు, మందిరాన్ని పోవద్దన్నారు, ఏం ఒక్క రోజే కదా 2 రోజులే కదా అని మనం బంద్ చేస్తాం, అవునా కదా? కానీ దానియేలు అలా బంద్ చేయలే. అతడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దానియేలు ఆ విధంగా చేయలే, మనుషులకు భయపడలే. మనుషులకి భయపడితే మనం దేవునికి ఇష్టలం కాలేము. ఆ దేశంలో ఉన్న చట్టాలకు ఏదైనా ఉంటే లోబడు. కానీ దేవుని ఆరాధించే స్థితిలో, ఆ దేవుని ఆరాధించే ఆ సమయంలో మాత్రము ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు, ఎటువంటి రాజీ పడద్దు. దేవుని ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు అది ఏ చట్టాలు వచ్చినా, ఎవరైనా సరే కానీ దేవుని ఆరాధించొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా ఒప్పుకోవద్దు. అది నీ భర్త చెప్పినా, నీ భార్య చెప్పినా, నీ ఇంట్లో వాళ్ళు చెప్పినా, పొరుగు వారు చెప్పినా, ప్రార్థన చేయొద్దు, మందిరానికి వెళ్ళొద్దు అని అన్నా కూడా ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినొద్దు. నువ్వు వేరే విషయాలు విను, కానీ దేవుని స్తుతించేటప్పుడు మాత్రం ఎవరి మాట కూడా వినొద్దు. ఎందుకంటే దానియేలు ఒక చట్టం వచ్చినాక కూడా అతను మాత్రము ప్రార్థన చేస్తూనే ఉండు. కానీ ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే అలాంటి పని చేయించి దానిని ఇరికేయాలని చూసినారో వాళ్ళందరూ పోయి రాజు దగ్గర, అయ్యా ప్రార్థన చేయొద్దని చెప్పినాక కూడా దానియేలు ప్రార్థన చేస్తాడు. వెంటనే అతను తీసుకొని సింహాల బోన్లో వేయండి. అక్కడున్న రాజు కాపాడాలని చూస్తాడు, కానీ చట్టము కఠినంగా ఉంది కాబట్టి తీసుకుపోయి సింహాల బోన్లు వేస్తారు. దానియేలు సింహాల బోన్లు వేయగానే ఆ సింహాలు ఏం చేసినాయి? దానియేలు తిన్నాయా? తినలేదు. అతని దగ్గర కూడా రాలేదు. అతనితో కలిసి ప్రార్థన చేస్తున్నాయి ఆ సింహాలు. చూడండి ఎంత గొప్ప కార్యము. సింహాల నోర్లు మూసినాయి. సింహాల నోర్లు మూసినారు. సింహాల నోర్లు మూసినారు వాళ్ళు. ఎట్లా? విశ్వాసం ద్వారా. అంత గొప్ప విశ్వాసం చూడండి. అంటే సింహాల నోర్లు మూసినారు, రాజ్యాలను జయించినారు, వాగ్దానం పొందినారు, గొప్ప గొప్ప బలాఢ్యులని హతమార్చినారు. ఇవన్నీ ఎలా జరిగినంటే విశ్వాసం. అంతేకాదు, ఏం చేసినారంట వాళ్ళు? ఇంకా అగ్ని బలమును చల్లార్చిరే. అగ్ని బలం చల్లార్చినారు. షద్రకు, మేష, అబేద్నెగోని తీసుకుపోయి అగ్నిలో వేసినారు. ప్రతిమకు మొక్కలేదని, విగ్రహానికి మొక్కలేదని ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఏం చేసినాడు? తీసుకుపోయి వాళ్ళని అగ్నిలో వేయమని ఆజ్ఞాపించారు. వాళ్ళు ఒకటే అన్నారు, రాజా నువ్వు పెట్టించిన విగ్రహానికి మేము మొక్కనే మొక్క. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సర్వశక్తి ఉన్నవాడు, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన దేవుడైనా రక్షించకపోయినా కూడా నువ్వు పెట్టిన విగ్రహానికి మాత్రం మేము మొక్కనే మొక్కవన్నా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. వాళ్ళ జీవితంలో ఒక గొప్ప విశ్వాసం, ప్రార్థనలో గొప్ప విశ్వాసంతో ప్రార్థన. అప్పుడు రాజు తీసుకొని వాళ్ళని ఏం చేసినాడు? ఆ అగ్నిలో వేయగానే, అగ్ని గుండంలో వేయగానే కాలిపోలేదు. వేసిన వాళ్ళు కాలిపోయారు కానీ అల్లబడ్డ వాళ్ళు కాలిపోలే. ఎంత గొప్ప కార్యాలు చూడండి. అగ్ని బలాన్ని చల్లార్చిరే. విశ్వాసం ముందు అగ్ని కూడా నిలవలేదు, సింహాలు నిలవలేదు, రాజ్యాలు నిలవలేవు, ఎవ్వరు ఏది కూడా నిలవలేరు. అందుకనే విశ్వాసం అనేది గొప్పది. ఇంకా చాలా ఉన్నాయి. ఖడ్గదానం తప్పించుకొని ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఈ విశ్వాసం ఉండాలి.
విశ్వాసంతో మనం కూడా ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడాలంటే, దేవుని యొక్క కార్యాలు ఈ లోకములో మనం చేయగలగాలంటే విశ్వాసం ఉండాలి వీళ్ళ లెక్క. ఎందుకంటే మనం ఆత్మీయులము. ఈ లోకమును సాగిపోతున్నప్పుడు తొడేల్లాంటి మనుషులు ఉంటారు. వారి మధ్యలో మనం నిలబడి ప్రభు కోసం సాక్ష్యం ఇవ్వాలంటే బలమైన విశ్వాసం ఉండాలి. లేకపోతే పిరికి వాళ్ళైతే ఏమంటే పారిపోతారు, ప్రభువును వదిలిపెట్టిపోతారు. ఏదన్నా తినటానికి తిండి లేకపోయినా, లేదంటే ఎవరైనా బెదిరించినా, లేదంటే ఏ పరిస్థితి బాగాలేకపోయినా కూడా వెళ్ళిపోతారు విశ్వాసం లేని వాళ్ళు. అందుకనే అంతేకాదు, విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చూడగలుగుతాము. వాళ్ళకు వచ్చిన శోధనలన్నీ కూడా, పరీక్షలను ఎలా జయించినారంటే విశ్వాసమును బట్టి. విశ్వాసం బట్టి పొడి నేల మీద నడుచుకుంటూ పోయినారంట ఎర్ర సముద్రంలో. అందుకనే ఈరోజు మనం కూడా మన జీవితములు విశ్వాసం కలిగి జీవించాలి. రెండోదిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి జీవించాలి ఈ లోకంలో. రెండోదిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాము, పొందుకోగలుగుతాము. వాటి ద్వారా అనేకులు కూడా మారుమనసు పొందుతారు, ప్రభు నమ్ముకుంటారు. అందుకని ఈరోజు యేసు ప్రభు కూడా ఏం చేస్తారంటే, యేసు ప్రభు కూడా ఆయన శిష్యులకు చెప్తున్నాడు, ఆవగింజంత విశ్వాసము ఎడల ఇక్కడున్న కొండ అక్కడ పోయి పడమనబడుతుంది. అంటే కొండలు పడేయడం కాదు, కొండల్లాంటి శ్రమలు వచ్చినా, కొండల్లాంటి బాధలు వచ్చినా మనం వాటిని ఏం చేయగలం అంటే ఈజీగా తీసేయగలుగుతాం, జయించగలుగుతాం. శ్రమలు ఏ విధంగా జయించగలుగుతాం అంటే విశ్వాసం ద్వారా. కొండలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శత్రువులను తరివినా, అది కొండలాంటి ఒక అగ్ని బలం కానీ, సింహాల నోళ్ళు కానీ, రాజ్యాలు కానీ ఎలా జయిస్తామంటే విశ్వాసం ద్వారా. లేకపోతే మనం జయించలేం. ఏ చిన్న శ్రమ వచ్చినా మనం జయించలేం విశ్వాసం లేకపోతే. అందుకనే యేసుప్రభు పలుమార్లు బోధించిన. ఒకసారి ఒక యాయిరు కుమార్తె, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, ఇక చనిపోయే స్టేజ్లో ఉంది, ఒక్కసారి వచ్చి నువ్వు ఆమెను ముట్టు బాగు చేయి, బ్రతికించని వేడుకుంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు యేసుప్రభు సరే అని వెళ్తాడు. వెళ్ళిన ఆ దారిలో వెళుతుండగా ఆ యాయిరు కుటుంబంలో కొంతమంది వచ్చి, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఆ బోధకుని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి చెప్తారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? భయపడద్దు. ఏమంటాడు? భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచు. ఏమంటాడు? విశ్వాసం మాత్రం ఉంచు. ఏముంచు అన్నాడు? విశ్వాసం ఉంచు, అంతే. నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అంటే చూడండి, మనం విశ్వాసం ఉంచితే ఏ కార్యమైనా కూడా జరిగిపోతుంది. ఒక దగ్గరికి వెళ్ళినాడు యేసుప్రభు. వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా, ఆయన మా ఊరు వాడే కదా, ఒడ్లవాణి కుమారుడే కదా, ఈయన తల్లి సహోదరులు అందరూ మనతో ఎప్పుడు తిరుగుతారు, ఈయన చిన్నప్పటి నుంచి మన దగ్గరనే పుట్టి పెరిగినాడు, ఈయన ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడని, ఇంత ఏ అధికారంతో మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప వాక్యం చెప్తున్నాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడని అందరు ఏం చేసినారంటే ఆయనని హేళన చేసినారు, చులకనగా చూసినారు. అప్పుడు యేసుప్రభు అక్కడ ఏ కార్యం కూడా చేయలేదంట. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడంట.
అందుకని అక్కడ ఏ కార్యం కూడా చేయలే. అంటే ఈరోజు మనము విశ్వాసం లేకపోతే ఆయన ఏ కార్యం కూడా చేయడు. నీ జీవితంలో పొందుకోలేవు. విశ్వాసం ఉంచాలి. దేవుని కార్యాలు పొందుకోవాలంటే విశ్వాసము కలిగి జీవించాలి. ఒకసారి ఆయన సముద్రములో వెళ్తున్నప్పుడు సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైపోయి తుఫాన్ వస్తుంది. ఆ సమయంలో వీళ్ళందరూ ప్రభువుని లేపుతారు. ప్రభువా, మేము మునిగిపోతున్నాం, మేము చనిపోబోతున్నాం, కాపాడు అన్నప్పుడు యేసు ప్రభు వెంబటే లేచి ఏమంటాడు? విశ్వాసం లేని మూర్ఖతరములారా. ఏమంటున్నాడు? మూర్ఖతరములారా. చూడండి, గద్దించినాడు. సరే, ప్రార్థన జీవితము ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ప్రార్థన చేయకపోయినా కూడా, అది తెలియకపోవడం వల్ల ప్రార్థన చేయకపోయినా ఏం కాదు, పాట రాపోయినా ఏం కాదు, వాక్యం చదువొచ్చినా చదువు రాపోయినా ఏం కాదు, కానీ విశ్వాసం మాత్రం ఉండాలి. అందుకని యేసు ప్రభు ఒకసారి ఏమంటే, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఇంటివారు ఎవరు కూడా ఉపవాసం చేయరు. యేసుప్రభు వాళ్ళు ఉపవాసం చేయకపోయినా ఏమనలేదు. యేసుప్రభు ఉన్నంత కాలం యేసుప్రభు శిష్యులు ఆయన ఆ ఉపవాసం ఉండకపోయినా ఏమనలేదు. ఆయన అప్పగించబడి రాత్రి ముందు ప్రార్థన చేయండి అని అన్నా కూడా వాళ్ళందరూ పడుకున్నారు. అప్పుడు కూడా ఏమనలేదు. కానీ విశ్వాసానికి జీవితం వచ్చేసరికి ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరంలారా. ఈ సమయంలో మాత్రం విశ్వాసం ఉంచాలి. ఒకవేళ నైట్ నీ కనులన్నీ భారమైపోయి నువ్వు ప్రార్థన చేయలేకపోయినా ఆయన తిట్టలేదు. అక్కడ ఉపవాసం చేయకపోయినా తిట్టలేదు. కానీ విశ్వాసం లేకపోతే మాత్రం ఆయన ఏం చేసినాడు? గద్దించినాడు, కోపడ్డాడు ఆయన. ఇంకొక ఒక దయ్యం వెళ్ళగొట్టమని ఒక రోగిని తీసుకొచ్చినప్పుడు అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారు శిష్యులు. మళ్ళా తీసుకొస్తారు వాళ్ళ తండ్రి, అయ్యా నా కుమారుడు ఈ రోగంతో ఉన్నాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ బాగు చేయలేకపోయినారు అన్నప్పుడు యేసుప్రభు ఆయన శిష్యుల్ని ఏమంటాడు? విశ్వాసం లేని మూర్ఖతరములారా, ఎంతకాలం మీతో ఉంటాను. అంటే చూడండి, ఇక్కడ దేవుడు పదే పదే గద్దిస్తున్నాడు. విశ్వాసము ఉంచాలి. అందుకని ఈరోజు ఎవరైనా కూడా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇటుని ఎవరైనా మనం దేవుని గొప్ప కార్యాలు చూడాలంటే మన ప్రార్థనలో గొప్ప విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకపోతే మనం ఏ కార్యం కూడా చూడలేము. దేవుని గొప్ప కార్యాలు పొందుకోలేము. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, ప్రార్థన చేయడం, మా కోసం మాకు ఇది కావాలి అది కావాలి ప్రార్థన చేయని చెప్పడం కాదు. నీవే ఒక బలమైన విశ్వాసంతో చేయాలి. నీవే బలమైన విశ్వాసంతో చేస్తే గొప్ప కార్యాలు చేస్తావు. వాళ్ళ దేవుడే నీ దేవుడు కదా, ఆ దేవుడు ఈ దేవుడు యేసుప్రభు ఒక్కడే కదా. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలంట? ఫలము దయచే దేవుని యొద్దకు వచ్చేవారు ఏముంది ఇక్కడ? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేవాడు అని నమ్మాలి. ఈరోజు మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏదో ఒక్కసారి చేసి వదిలిపెట్టడం కాదు. ఏదో ఒక్కసారి చేస్తే ఇంకా నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదు కానీ విడిచిపెట్టడం కాదు ఆ ప్రార్థన. ఆ జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయమంటాడు యేసుప్రభు. విసుకకుండా ప్రార్థన చేయండి అంటాడు. విసుకకుండా ప్రార్థన చేయండి, జవాబు వచ్చేంత వరకు చేయండి, విశ్వాసంతో చేయండి. అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతాయి. అందుకని ఈరోజు మనం కూడా
ఈ భక్తులందరూ కూడా విశ్వాసం కలిగి ఇలాంటి గొప్ప కార్యాలు చేసినారు. మనం కూడా మన జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడే ఏ కార్యమైనా జరుగుతుంది. నీకున్న బాధలు అవి తొలగిపోవాలన్నా, నీకొచ్చే శ్రమలు తొలగిపోవాలన్నా, శ్రమలు జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, లోకాశలను జయించాలన్నా, ఏదైనా కూడా విశ్వాసం వల్లనే జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం విశ్వాసం కలిగి జీవించుదాము. అందుకనే ఇక్కడ విశ్వాసుల యొక్క యోధుల యొక్క జీవితాలు ఇక్కడ రాయబడ్డాయి. అగ్ని బలాన్ని చల్లార్చినారు, సింహాల నోలను మూయించినారు. ఇది ఎలా జరిగిందంటే ఒక విశ్వాసం వల్లనే జరిగింది. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే కార్యము ఏ కార్యమైనా జరుగుతుంది. చాలా మంది అవిశ్వాసంగా మాట్లాడతారు. చాలా మంది ఏమంటారంటే ఇది జరుగుతుందా దేవునికి, ఇది దేవుడు చేయగలుగుతాడా, ఇది మనం చేయాలి, దేవుడు చేయలేడు, దేవుడు చేసే ఏదైనా చేస్తాడు ఆయన. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా చేస్తాడు ఆయన. నువ్వు విశ్వాసం లేని అవిశ్వాసం మాటలు మాట్లాడితే దేవుడు ఏం చేయడు. అందుకనే వారి అవిశ్వాసం బట్టి అక్కడ ఏ కార్యం కూడా చేయలేదంట. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసంతో ప్రార్థన చేయి. అది ఏ కార్యం కూడా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా అటు విశ్వాసం కలిగి ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.